हाई फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। రోజు యాలకులను ఇలా తింటే ఎన్ని లాభాలో తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు। సాధారణంగా మన వంటింట్లో యాలకులు తప్పనిసరిగా ఉంటాయి। కొన్ని రకాల వంటకాల్లోనూ మసాలా వంటల్లోనూ టీలోనూ స్వీట్స్లోనూ ఎక్కువగా యాలకులను ఉపయోగిస్తూ ఉంటాం। యాలకుల రేటు కాస్త ఎక్కువైనా దానికి తగ్గట్టుగానే సువాసన రుచి కలిగి ఉంటాయి। అంతేకాకుండా యాలకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి। యాలకులను మనం పురాతన కాలం నుండి ఒక సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తున్నారు। సుగంధ ద్రవ్యాలలో రాణిగా యాలకులను పేర్కొంటారు। సుగంధ ద్రవ్యాలలో అత్యంత సువాసన కలిగిన వస్తువుల్లో యాలకులు మొట్టమొదటి స్థానంలో ఉంది। సిటమినేసి కుటుంబానికి చెందిన యాలకుల్లో నల్ల యాలకులు పచ్చ యాలకులు అనే రెండు రకాలు ఉంటాయి। మనం ఎక్కువగా పచ్చ యాలకులనే వాడుతూ ఉంటాం। యాలకుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే తప్పనిసరిగా అందరూ వాడుతూ ఉంటారు। కొంతమందికి యాలకుల వాసన నచ్చదు, అందువల్ల యాలకులను వాడరు। కానీ ఈ వీడియో చూస్తే కనుక యాలకులను వాడని వారు కూడా యాలకులను వాడటం అలవాటు చేసుకుంటారు। యాలకులను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు। శరీరానికి చలువ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి। అందుకనే ఈ వేసవి కాలంలో యాలకులను ఉపయోగిస్తే వేడి తగ్గి చలువ చేస్తుంది। యాలకులు వంటకు మంచి రుచిని వాసనను అందిస్తాయి। శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి। నోటి దుర్వాసన తొలగించడంలో కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। యాలకులు ఉన్న లక్షణాలు ఆహారాన్ని బాగా జీర్ణం చేసే ఎంజైమ్లు ప్రేరేపిస్తాయి। దాంతో మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది। అంతేకాకుండా జీర్ణ సంబంధ సమస్యలైన కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి। అందుకనే సాధారణంగా కడుపుబ్బరం అనిపించినప్పుడు ఒక యాలక్కాయని నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు। యాలక్కాయలు అలా నమలటం వలన మలబద్ధకం, కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోవటమే కాకుండా నోరు ఫ్రెష్గా ఉంటుంది। యాలకుల్లో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఎలక్ట్రోడ్లు సమృద్ధిగా ఉంటాయి। ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి, గుండె పనితీరు బాగుండేలా చేస్తాయి, రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి, కొలెస్ట్రాల్ లేకుండా చేస్తాయి। డిప్రెషన్గా ఉన్నప్పుడు ఒక యాలక్కాయ నోట్లో వేసుకుని నమిలితే డిప్రెషన్ నుంచి ఉపశమనం కలగడమే కాకుండా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు। ఒకవేళ టీ తాగాలనిపిస్తే యాలకులతో తయారు చేసిన టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది। అంతేకాకుండా మరో ముఖ్య ప్రయోజనం ఏమిటంటే గురకను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। గురక సమస్య ఉన్నవాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు ఒక యాలక్కాయని బొగ్గన పెట్టుకుని పడుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేసి గురక తగ్గుతుంది। యాలకుల్లో ఉన్న మాంగనీస్ మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది। మధుమేహం ఉన్నవారు యాలకులను తీసుకుంటే నియంత్రణలో ఉంటుంది। యాలకుల్లో ఉండే రసాయనాలు నోట్లో ఉండే బ్యాక్టీరియాని ఎదుర్కోవడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి। ప్రతిరోజు ఒక యాలక్కాయని నమిలితే నోటి దుర్వాసన తొలగిపోయి చిగుళ్ళు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి। నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, నోరు మంచి వాసన వస్తుంది। కొంతమందికి ఆకలి సరిగా వేయదు, ఏమీ తినాలన్న కోరిక ఉండదు। అటువంటి వాళ్ళు ఒక యాలక్కాయని తింటే ఆకలి పుడుతుంది। ఎక్కిళ్ళు వచ్చినప్పుడు చాలామందికి ఎలా తగ్గించుకోవాలో అర్థం కాదు। ఎన్ని మంచినీళ్ళు తాగినా ఎక్కిళ్ళు ఒక పట్టాన ఆగవు। అలాంటి సమయంలో ఒక యాలక్కాయని నమిలితే ఎక్కిళ్ళు ఆటోమేటిక్గా ఆగిపోతాయి। వీటిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి। యాలకుల్లో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి। వాటి గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాం। యాలకుల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండడానికి సహాయపడుతుంది। చర్మంపై ముడతలు లేకుండా చేయటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేయటంలో యాలకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి। 1 టీ స్పూన్ తేనెలో చిటికెడు యాలకుల పొడిని కలిపి ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో
ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న నలుపు అంతా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అయితే యాలకులను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వాడకూడదు, మితంగా తినాలి. మితంగా తీసుకుంటేనే మనకి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువగా తీసుకుంటే అజీర్ణం సమస్య రావచ్చు. యాలకుల్లో ఉండే నల్లని గింజలు సరిగా జీర్ణం కాక పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి యాలకులు తీసుకునేటప్పుడు కాస్త తక్కువగానే తీసుకోవాలి. ఏదైనా సరే లిమిట్గా తీసుకుంటే మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగజేస్తాయి. అదే లిమిట్ దాటితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని లిమిట్గా తీసుకోవాలి. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా యాలకులను తీసుకోకూడదు. ఆ మందులు వాడుతున్నప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.